మొత్తం క్రెడిట్ అంతా నారా లోకేషే. రేపొద్దున 3 స్థానాల్లో గెలుపు ఖాయమైతే 2 స్థానాలు కూటమి గెలుచుకొని, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్రలో కూడా మద్దతిచ్చారు కాబట్టి ఆల్రెడీ ఆ సీటు కూడా గెలిస్తే కంప్లీట్‌గా నారా లోకేష్ గారి క్రెడిటే అందులో నో డౌట్. ఎందుకంటే ఇప్పటికే ఆయన వరుసగా నిరూపించుకుంటున్నారు. ఆయన ఏంటి అనేది ఆ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల విషయంలో ప్రధానంగా పట్టభద్రుల్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే విషయంలో, అలాగే ఓటర్లను తయారు చేసే విషయంలో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉన్నారో, డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఓట్లు నమోదు చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఓట్లు రిజిస్టర్ చేసి వాళ్ళని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ పూర్తి చేశారు. అందుకే ఈ స్థాయిలో ఓటు శాతం నమోదైంది అనేది. దీనికి కారణం కంప్లీట్ కోఆర్డినేషన్ అండ్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్. అంటే నారా లోకేష్ గారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని. ఎందుకంటే విద్యావంతులు ఎవరు ఇంట్లో కూర్చోకూడదు, బయటికి వచ్చి ఓటేయాలి అనేది. అలాగే ఆయన సక్సెస్ అయినట్టే అర్థమవుతుంది. ఈ పోలింగ్ శాతం చూస్తే పోలింగ్ బూత్ వరకు అయితే తీసుకొచ్చారు, ఓట్లు అయితే వేయించగలిగారు. కానీ రేపొద్దున ఎవరికి ఓట్లు వేశారు, ఎవరు గెలుస్తారు అనేది పైగా 70 మందికి పైగా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అయితే 70 మంది ఎంతవరకు ఓట్లు చీల్చుతారు అనేది ఒకటి. అలాగే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిస్తే మాత్రం బంపర్ విక్టరీ కొట్టేసినట్టే. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటుతో గెలవాల్సి వస్తే మాత్రం అప్పుడు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా విజయం తథ్యం అని చెబుతున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ అంతా కంప్లీట్‌గా నారా లోకేష్ గారిదే అనేది కొంతమంది చెప్తున్నమాట.